వేనాడ్ వయల్నాడ్ అంటే వరి పంటలతో కళకళలాడే భూమి. కేరళ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన ఈ మాగాణంలో ఒకప్పుడు 100 రకాల దేశవాళీ ధాన్యం పండించారు. హరిత విప్లవ ప్రభావంతో రసాయన ఎరువుల సేద్యంతో 2 దశాబ్దాల తరువాత సగానికి సగం కనుమరుగయ్యాయి. కొత్తగా ఎవరూ సేద్యం చేపట్టడం లేదు. ఈ పరిస్థితిని మార్చాలని ఓ గిరిజన రైతు సంకల్పం తీసుకుని సాగు చేశారు. 55 రకాలను పండించి కర్షకులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. కేరళ రాష్ట్రం వేనాడ్ ప్రకృతి అందాలకు ఆలవాలమైన ఆహ్లాద లోకం. ఒకానొకప్పుడు సంప్రదాయ సేద్యానికి, దేశీయ ధాన్య విత్తనాలకు ముఖ్య కేంద్రం. వేనాడంటే వరి మాగాణం. దాదాపు అక్కడ 100 రకాలు పండించేవారు. దగ్గర్లోని కమ్మన గ్రామంలో కురిచియా తెగ గిరిజన రైతు చెరువాయల్ రామన్ ఇక్కడో ప్రసిద్ధ వ్యక్తి. 73 ఏళ్ల రామన్ చదివింది 5వ తరగతే. కాని విత్తనాలు, సంప్రదాయ సాగు పరిజ్ఞానం బాగా తెలుసు. విశ్వవిద్యాలయాలే ఈ సదస్సులకు పిలిచి ఉపన్యాసాలతో విద్యార్థులకు పరిజ్ఞానం అందిస్తుంటాయి. రామన్ కనుమరుగవుతున్న 55 రకాల వడ్లను పండించి విత్తనాలుగా మార్చి అలా విత్తన సంరక్షకుడిగా మారారు. ఈయన పండించే బియ్యంలో పలావు, బిర్యానీ రకాలు, గంధకశాల, జీరకశాల తదితరాలు ఉన్నాయి. జీవితమంతా సేద్యమే. దేశవాళీ ధాన్య రకాల్ని కాపాడేందుకే వెచ్చిస్తున్నారు. പഴയ വസ്തുക്കൾ ശേഖരിച്ചുകൊണ്ടാ വന്നേ. അപ്പൊ ഞാൻ അവരോട് ചോദിച്ചു, എന്താണ് ఈసారి కొందరు వచ్చారు. వాళ్లు పాత వస్తువులు సేకరిస్తున్నారు. ఎందుకయ్యా వీటిని తీసుకెళ్లి ఏం చేసుకుంటారు అని అడిగాను. తమ కుటుంబంలో వచ్చే తరాల వారికి ఇవ్వాలని జవాబిచ్చారు. మన పౌరసత్వాన్ని వదులుకోకూడదని అన్నారు. ఈ రోజుల్లో ఈ కాలపు గుర్తులుగా ఇచ్చేవేమున్నాయి? సైన్స్, కంప్యూటర్ సైన్స్ తప్ప. వారిచ్చిన స్ఫూర్తితో నేనేం చేస్తున్నానంటే, సాగు నుంచి కనుమరుగవుతున్న విత్తనాలు 60 రకాలను పండిస్తున్నాను. విత్తనాలుగా సాగు చేస్తున్నాను. వీటిలో 200 రోజుల్లో పండేవి, 100 రోజుల్లో పంట చేతికొచ్చేవి, 90 రోజుల్లో పంట పండేవి ఉన్నాయి. ఇవి సహజ సిద్ధమైనవి. వీటిలో ఎటువంటి కల్తీ లేదు. ఇది సాక్షాల్ ప్రకృతిയാണ്. അതിലൊരു మాయమిല്ല. మేనమామ వ్యవసాయంలో దిట్ట. ఆయన స్ఫూర్తితో రామన్ యువకుడిగా ఉండగానే మేడిపట్టారు. సేద్యంలోకి దిగారు. మేనమామ మరణానంతరం ఆయన వారసత్వాన్ని అందుకున్నారు. కర్షకుడిగా మారి ధాన్యం పండించి విత్తనాలు చేసి పంచటం ప్రారంభించారు. ఈ క్రమంలో స్థానికులు రామన్ని విత్తనాల మనిషి అని పిలవసాగారు. వేనాడ్ వ్యవసాయంలో ఎన్నో మార్పులొచ్చాయి. రైతులు ఉద్యాన పంటల సాగుకు, రసాయన ఎరువుల సేద్యానికి మళ్లుతున్నారు. కాని రామన్ మాత్రం ఇన్ని మార్పులు వచ్చినా వేనాడ్ వ్యవసాయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఆവശ്യക്കാർക്ക് 1 కిలో കൊടുക്കും. അത് അവരെ കൃഷിയെ തിരിച്ചുകൊണ്ട് തരിക എന്നുള്ളതാ. నేను అవసరమైన వారికి విత్తనాలు ఇచ్చాను. పంట చేతికొచ్చిన తర్వాత మళ్లీ అంతే మొత్తం నాకు వెనక్కిచ్చేస్తారు. గత 30 ఏళ్లుగా నేను ఒక్క వడ్లగింజ కూడా విక్రయించలేదు. ఇంటి అవసరాలు తీరాక మిగిలిన ధాన్యాన్ని విత్తనాలుగా చేసి కాపాడుతున్నాను. ఇవి అమ్మటానికి కాదు, ఆకలి తీర్చడానికి తప్ప లాభం కోసం కాదు. ఇల్లు గడవటం, వ్యవసాయం నడపటంలో అవరోధాలున్నాయి. సాంబత్యമായി വളരെ పరిమితമാണ്. చెరుక్కు വളരെ ഞെരുക്കമാണെന്ന് പറയേണ്ടി വരും. హరిత విప్లవం వచ్చాక వేనాడు రైతులు సంప్రదాయ వరి రకాల్ని వదిలేశారు. లాభసాటిగా ఉండే అరటి సాగుకు మళ్లారు. ఇందువల్ల సంప్రదాయ వరి రకాలెన్నో దాదాపు కనుమరుగయ్యాయి. అయితే రామన్ గత 30 ఏళ్లుగా ఈ ధోరణికి భిన్నంగా ముందుకు సాగారు. 55 రకాల్ని సంరక్షించారు. ఆయన అంకిత భావానికి ఇదే నిదర్శనం. പരമ്പരാഗതമായി ഞങ്ങൾ കർഷകരാണ്. വയനാട്ടിലെ കുറിച്ചിറ ഞങ്ങളെ. അപ്പൊ പരമ്പരാഗതമായ കർഷകരാണ് మేము. వేనాడ్ ప్రాంత సంప్రదాయ రైతులం, కురిచియా తెగ గిరిజనులం. మేము వ్యవసాయం ఎప్పుడు ఎలా ప్రారంభించామో చెప్పలేను. నేను సంరక్షించిన వరి విత్తనాలు 500 ఏళ్ల కాలం నాటివి. అవే తరతరాలుగా అందుతున్నాయి. సేద్యమే మాకు జీవనాధారం. కానీ హరిత విప్లవం వచ్చి తీరని హాని చేసింది. ఆదాయాన్నిచ్చే సంప్రదాయ కూరగాయలు, ఆవులు, గేదెలు అన్నీ కనుమరుగయ్యాయి. ఏమీ మిగల్లేదు. എന്ന് പറഞ്ഞാൽ പശു പോയി, ആട് പോയി, കോഴി പോയി, പട്ടി, പൂച്ച, പച്ചക്കറി വിത്തുകളൊക്കെ പോയി. ഇതിനൊന്നും നമുക്ക് പോകാനില്ല. రైతు రామన్ విత్తన సంరక్షణ పద్ధతులు ఖచ్చితంగా ఉంటాయి. ఇందులో విత్తనాల్ని సంప్రదాయ పద్ధతిలో శుద్ధి చేసి ఆరబెడతారు. ఇందువల్ల విత్తనాల స్థితి బావుంటుంది, ప్రతికూలతల్ని తట్టుకుంటాయి. విత్తనాలని ఆయన వెదురు బుట్టల్లో, వస్తువుల్లో భద్రపరుస్తారు.
స్థిర വ്യവസാయంలో ఆయన అనుసరించే పద్ధతులు సంప్రదాయ పరిజ్ఞాన ప్రాముఖ్యాన్ని చాటి చెబుతాయి. ഞാൻ കഴിഞ്ഞ പ്രാവശ്യം നമ്മൾ ജില്ലാ കളക്ടറോട് ഒരു കാര്യം ആവശ്യപ്പെട്ടു. కలెక్టర్ గారు మాకు ఒక మేలు చేయండి అని గతంలో నేను విజ్ఞప్తి చేశాను. నేనేమీ ఎచ్చులు చెప్పడం లేదు. ఈ క్షేత్రం ఒక విశ్వవిద్యాలయం. అనేక మంది వస్తున్నారు. నేను బయటకు వెళ్తుంటాను. నాకే కనుక ఆర్థిక స్తోమత ఉంటే నేనే ఉద్యోగం ఇచ్చి ఉండేవాణ్ణి. కానీ అలా లేనందున బాధగా అనిపిస్తుంది. ఈ విషయాన్ని ముందుకు ఎలా తీసుకువెళ్లాలా అని ఆలోచిస్తే బాధనిపిస్తుంది. నాకు ఆర్థికంగా స్థిరమైన పరిస్థితి లేదు. ఇది యూనివర్సిటీ కావడం వల్ల అనేక మంది వచ్చారు. నేను కొందరు పిలిస్తే వెళ్లాను. నాకు స్తోమత ఉంటే ఒక ఉద్యోగం ఇచ్చేవాణ్ణి. ఇల్లాతదుകൊണ്ട് ఇది ఎങ്ങനെ കൊണ്ടുപോകണം എന്നാണ് നമുക്കൊരു ఆశంక. అదే ఆర్థికంగా ఎన్నో అవరోధాలు వచ్చాయి. అయినా రామన్ గత 30 ఏళ్లలో ఎన్నడూ గింజ కూడా విక్రయించలేదు. గృహ అవసరాలు తీరాక మిగిలిన ధాన్యాన్ని విత్తనంగా సంరక్షించటం మీద దృష్టి పెట్టారు. రామన్ కృషిని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఆయన్ని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. అలా నేషనల్ ప్లాంట్ జీనోమ్ సేవియర్ పురస్కారం లభించింది. విశ్వవిద్యాలయాలు, వ్యవసాయ శాఖలు ఆయనతో అవగాహన శిబిరాలు నిర్వహిస్తుంటాయి. యూనివర్సిటీలు ఏర్పాటు చేసే శిబిరాల్లో పాల్గొని అవగాహన కల్పిస్తున్నారు. ఫలితంగా రైతులు, విద్యార్థుల్లో సంప్రదాయ సేద్య పద్ధతులపై ఆకర్షణ పెరుగుతోంది. పద్మశ్రీ കിട്ടിയതോടുകൂടി തിരക്കായി. పద్మశ్రీ పురస్కారం వచ్చాక నాన్న చాలా బిజీ అయ్యారు. ప్రతి విత్తనాన్ని మార్చడం చాలా కష్టం. ఈ పని ఆయనొక్కరే చేయలేరు. ఆరోగ్యము అంతగా బాగాలేదు. స్మార్ట్ ఫోన్ తో ఏమీ చేయలేరు. ఆయనకి అవగాహన లేదు. నేనే సాయం చేస్తుంటాను. నేనే అందరికీ పంపిస్తుంటాను. എല്ലാ കാര്യങ്ങളും ഞാനാണ് ചെയ്തു കൊടുക്കുക.